తెలంగాణలో ఉద్యమం జరిగిన తర్వాత, తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత తెలంగాణలో మళ్ళీ చాలా అంతర్గతంగా చాలా ఉద్యమాలు మొదలయ్యాయి. ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. తెలంగాణ ఇప్పుడు రగులుతున్నటువంటి కష్టాలు, ఉద్యమాలతో రగులుతున్నటువంటి ఒక ప్రాంతానికి మనకు కనబడుతుంది. మోదుపూలు అనేటటువంటి ఒక కవితని దానికి ఇంటర్లింక్గా చేస్తూ కనుక మనం కనుక చూసినట్లయితే, ప్రజలందరినీ పోరాటాలు ఉడికించిన పాటకు శాశ్వతంగా పాడిగట్టాం. ఎవరో విసిరేసే ఇంగిలి గడ్డి కోసం దొరగాని దొడ్ల గానుగెద్దులయ్యాం. జజ్జనకర జనారి అన్న పోరాట కళాల్ని గుంజిగాని ఇంటి గుంజి కట్టేసినాం. మోతువరి గాని మోచేయి నీళ్లు తాక్కుండా ప్రశ్నించే గొంతులను పాతి పెడుతున్నాం. చూడండి, పాలస్తీనా యుద్ధంలో లేకపోతే యుద్ధం జరిగేటటువంటి ప్రదేశంలో నుంచి తన యుద్ధ భూమిలో నిలబడి తన యుద్ధంలో తెలంగాణ సాధించుకోవడం కోసం చేసినటువంటి ఆ యుద్ధంలో నుంచి బసవేశ్వర మాట్లాడుతున్నాడు. ప్రశ్నించే గొంతులను పాతి పెడుతున్నాం అనే మాట తెలంగాణ అమరవీరులకు సంబంధించినటువంటి మాటగా నేను భావిస్తాను. ఎంతమంది బలిదానాల వల్ల, ఎంతమంది ఆత్మహత్యల వల్ల తెలంగాణను సాధించుకోగలిగారు అంటే బసవేశ్వర తీసుకున్నటువంటి వస్తువులు, బసవేశ్వర తీసుకున్నటువంటి ఆ ప్రతీకల్లో, బసవేశ్వర మాట్లాడేటటువంటి ఆ మాటల్లో చాలా స్పష్టమైనటువంటి విషయం కనబడుతూ ఉంటుంది. ఎంత స్పష్టంగా మాట్లాడతాడంటే, ఒకసారి మా ఇంటికి రండి అంటాడు. 18 గంటలకి పారాన్ని పూసుకొని ఎవరిని చూడటానికి రమ్మంటున్నాడంటే, తన ఇంటితో ఎవరికైతే ఇచ్చాడో పుస్తకాన్ని ఆమె చూడటానికి రమ్మంటాడు. ఇంకో విషయం నాకు ఇందులో ఏమనిపించిందంటే, ఒకసారి మా ఇంటికి రండి అనేటటువంటి మాటలో నాకు తెలంగాణకు రమ్మని అన్నట్టు ఆహ్వానం కూడా కనిపించింది నాకు. ఇది చాలా బహుశా చదివిన వాళ్ళకేమో అనిపించకపోవచ్చేమో కానీ నాకైతే అనిపించింది. ఆ ప్రతీక కేవలం వాక్యార్థంగానో, లేకపోతే ఆ తీసుకున్న వస్తువు కేవలం ఆమె గురించి రాశాడు, లేకపోతే ఆమెను ఉద్దేశించి మాత్రం ఆ వాక్యం ఉందని నేనైతే అనుకోను. అది తెలంగాణ క్రమాన్ని కూడా నేను ఒక ఆహ్వానంగా భావిస్తాను. అలా మనం చూడగలిగినప్పుడు మాత్రమే కవి యొక్క లోచుకుని మనం అర్థం చేసుకోగలుగుతామేమో అనిపిస్తూ ఉంటుంది. కవులు ఊరికినే రాయరు కదా. ఊరికి ఎందుకు రాస్తారు? ఊరికినే రాసే లెక్క అయితే హోమ్ క్వారంటైన్ అని చెప్పి కవిత రాయడు బసవేశ్వరం. క్వారంటైన్లో మనం ఎంత ఇబ్బందులు పడ్డామో, ఎంతమంది మన కళ్ళ ముందే మనల్ని వదిలి వెళ్ళిపోయారో మనం చూసాం ఖచ్చితంగా. ఊరికినే రాసే లెక్క అయితే కనుక, ఊరు వాడ ఓ వైపు బతుకు పండగల్లో ఉంటే నిన్ను మాత్రం అండాశల్లో తోస్తున్న ఫీలింగ్, నువ్వు నిలబడ్డ చోటు చుట్టూరు అకస్మాత్తుగా గోడలు మొలిచింది అడ్డంగా నిల్చున్నట్టు భావన. వ్యక్తిగా సమాజం గురించి ఆలోచిస్తూనే తన పక్కవాడో లేకపోతే తను పడుతున్నటువంటి బాధను కూడా వస్తువుగా మార్చడం అనేది ఒక కళ. వాస్తవానికి మనకి కరోనా కథలు కానీ, కరోనా కవిత్వం కానీ చాలా కుప్పలు తెప్పలుగా వచ్చేసింది. మామూలుగానే కవులు కదిలిస్తే మాట్లాడుతుంటేనే కవిత్వం రాస్తారు. అలాంటిది ఇక ఖాళీగా కూర్చోబెడితే ఏం చేస్తారు? దాదాపు మనం ఎన్ని నెలలు ఖాళీగా ఉన్నాం మనం కరోనా టైంలో కదా. ఆ టైంలో చాలా గొప్పలుగా వచ్చింది. అలా వచ్చినటువంటి సందర్భంలో నుంచి అన్ని కవితలు మాత్రం నిలబడలేదు. కొన్ని కవితలు మాత్రమే, అంటే పక్కవాడి బాధని అంగీకరించినటువంటి కవితలు మాత్రం నిలబడ్డాయి. అలా నిలబడిపోయేటటువంటి కవితలు ఇదో కవిత. వాస్తవానికి ఇందాక ఒక మాట అన్నా నేను, చాలామంది నోటి దోల వల్ల మాట్లాడినటువంటి మాటలు కూడా బసవేశ్వర వస్తువులుగా తీసుకుని కవిత్వం చేశారు. దాంట్లో చిన్నజీయర్ స్వామి ఉన్నాడు. చిన్నజీయర్ స్వామి చాలా నోటు తెలుసుకో మాట చెప్పాడు. వరంగల్లో ఉన్న సమ్మక్క సారలక్కలు అనేవాళ్ళు వాళ్ళ మీద చాలా నిశ్చితమైన వ్యాఖ్యలు చేశాడు. అది దాదాపుగా ఒంట్లో జీవం ఉన్న ప్రతి ఒక్కరికి ఖండించాల్సినటువంటి మాట. ఇందాక మాట్లాడుకున్నాం, మన మూలవాసుల గురించి మాట్లాడుకున్నాం. మీరు ఇంటర్లైన్ చేసుకోండి. చిన్నజీయర్ స్వామి మాట్లాడిన మాటకి మూలవాసులు అనేటటువంటి కవిత రాసిన బసవేశ్వర రాసిన కవితకి ఇంటర్లింక్ ఉంది, లేదని అనలేము. అంటే ఒక వస్తువు ఇంకో వస్తువును ప్రభావితం చేసి కవిత్వం రాయిస్తుంది ఖచ్చితంగా. అలా రాయించినప్పుడే కవి యొక్క ఎదుగుదల తెలుస్తుంది. ఆకాశమంత పౌరానికి ప్రశ్న మింగిన కాలానికి మధ్యలో ఉన్న తేడా ఏంటంటే అదే. తన లోపల జీర్ణించుకుపోయినటువంటి, తన లోపల ఉన్నటువంటి ఆ బాధని, తన లోపల ఎక్స్ప్రెస్ చేయలేనటువంటి బాధని కవితల్లోకి తీసుకొచ్చి చాలా చాలా సింప్లిఫై చేసి చెప్తాడు. ఎవరు సమ్మక్క సారలక్క, ఎవరు నీకు ఒక వర్గం యొక్క మనోభావం దెబ్బతీయడానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారు?
ఎవరో నీ గోడ మీద ఓ స్త్రీ రేపు రా అని చెప్పి రాసి వెళ్ళిపోతే జనాలు భయపడ్డట్టు ఈ రోజున శ్రీరామని రాస్తే జనం ఎందుకు భయపడుతున్నారు? వాస్తవానికి ఇది ప్రజలను మింగిన కాలం కాదు. శీర్షికను మనం మాట్లాడుకుంటే ఇది ప్రజలను మింగుతున్నటువంటి కాలం, ప్రజల్ని ప్రభుత్వం మింగుతున్నటువంటి కాలం, ప్రజల్ని బలవంతంగా ఒక పంజరంలో నెడుతున్నటువంటి కాలం. ఆ కాలాన్ని బసవేశ్వరుడు గుర్తించడానికి కూడా మీరు చెప్పడం కొట్టచ్చు, నాకేమర్థం. అలా గుర్తించడమే ఒక జీవకళ, అలా గుర్తించడమే కవిత్వం, అలా గుర్తించడమే మనం బతికున్నాం అనడానికి నిదర్శనం. ఇది విరాట్ పర్వం అనే సినిమా చూసినందుకు గాను ఒక కవిత రాసుకున్నాడు ఇందులో. అయితే వేణుగుడిలో ఒక కవితలో ఒక మాట రాస్తాడు.